సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బ్రదర్స్. నేను మీ ధావన్. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో అయితే చేశాను. ఈ రోజు అయితే మనం రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, చాలా పెద్ద పేరు, ఈ ఫోన్ అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆ బాక్స్. సో దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక చిన్న బాక్స్ ఉంది. దీనిలో మనకు దాంతోపాటు ఒక సిమ్ ఎజెక్టర్, ఒక యూజర్ మాన్యువల్ అండ్ పౌచ్ అయితే ఇచ్చారు. ఈ యూజర్ మాన్యువల్ని అయితే పక్కన పెట్టేద్దాం, ఎలాగైనా మనం చదవం కాబట్టి. సో ఈ పౌచ్ దగ్గరికి వచ్చేసరికి ఈ పౌచ్ క్వాలిటీ అయితే అంతగా ఏం లేదు. ఈ ఫోన్ సేఫ్టీ కోసం వాడడానికి అయితే కొత్తది కొనుక్కోవడమే బెస్ట్ అని నేను చెప్తాను. సో ఫోన్ని తీద్దాం. సో ఈ ఫోన్ని తర్వాత ఓపెన్ చేసి మనము దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఈ కెమెరా, ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే చూద్దాము. ఈ ఫోన్తో పాటు మనకు ఒక అడాప్టర్, ఇంకా ఈ యూఎస్బీ అయితే ఇచ్చారు. సో ముందే నేనైతే ఈ ఫోన్ అయితే సెటప్ చేసాను మొత్తం. ఇదైతే మనకి 33 వాట్ అడాప్టర్, ఇంకా ఇదైతే మన యూఎస్బీ. సో మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా బ్యాటరీ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. 6GB, ఇంకా 64GB, లేదా 6GB 128GB అండ్ 8GB 128GB. ఇదైతే ది మ్యాక్స్. సో దీని ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్, ఇంకా 64GB ఇంటర్నల్ మెమరీ. మనం మెమరీ కార్డ్ పెట్టుకొని ఇంకో 64GB అయితే మనం పెంచుకోవచ్చు. అండ్ దీని కెమెరా వచ్చేసి, రేర్ కెమెరా వచ్చేసి 64MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP, విచ్ ఈస్ మోర్. అండ్ మెయిన్ థింగ్, దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh, విచ్ ఈస్ సూపర్ అని చెప్పొచ్చు. మనం పొద్దున్న ఛార్జింగ్ పెడితే నైట్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ 32 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి బాక్స్లోనే దీని అడాప్టర్ అయితే ఇస్తారు. ఫోన్ అయితే ఫ్రంట్ ఇంకా బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే మొత్తం ప్రొటెక్ట్ చేయింది. సో కింద పడినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండవు. కింద చూసుకుంటే మీకు టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5mm జాక్, ఇంకా స్పీకర్స్ అయితే ఉన్నాయి. పైన ఐఆర్ బ్లాస్టర్, ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. పవర్ బటన్ ఇంకా ఫింగర్ ప్రింట్ ఒకే బటన్ మీద వచ్చింది. ప్లస్ పవర్ అప్ అండ్ పవర్ డౌన్ బటన్ అయితే పక్కకు ఉన్నాయి. ముందేమో మీకు క్వాడ్ కెమెరా విత్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి గేమింగ్లో పబ్జీలో దీనికి హైయెస్ట్ గ్రాఫిక్స్ వచ్చేసి హెచ్డి, ఇంకా హై వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ గ్రాఫిక్స్లో కూడా మనకి గేమ్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. అక్కడక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతూ ఉంటాయి, విచ్ ఆర్ కామన్. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్ వచ్చేసరికి ఈ ఫోన్ కాస్ట్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అన్ని రకంగా బాగుంది ఫోన్ అయితే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ ధావన్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.